ఇప్పుడు భగవద్గీతలో భక్తి, జ్ఞానం, కర్మ వీటన్నింటి గురించి బోధించారు కదా! ఇప్పుడు నేటి జనరేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఓల్డెన్ జనరేషన్ అయితే కాదు. అంటే సాధారణ మామూలు మధ్యతరగతి జీవితం గడిపే వాళ్ళకి దీని నుంచి జ్ఞానం తీసుకోవాలన్నా, లేకపోతే ఇప్పుడు యంగ్‌స్టర్స్ లైక్ మేజర్‌లీ జెన్‌జీ చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటున్నారు. అండ్ స్కూల్, కాలేజ్ అండ్ తర్వాత జాబ్స్, ఎడ్యుకేషన్ అన్నీ కలిపి. అండ్ స్కూళ్ళల్లో కూడా భగవద్గీత స్కూలింగ్ టైం చిన్నప్పటి నుంచి పెట్టడం వల్ల ఉపయోగాలు ఏమున్నాయి? మొత్తం ఓవరాల్గా చాలా ఉన్నాయి. నేను అది చెప్తున్నాను. అసలు ముందు భగవద్గీత అనేది బుర్రలోంచి దాని మీద మీకుండే ప్రాథమిక అవగాహనలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఒకటి, అదంతా పూర్తిగా భక్తికే సంబంధించిందని, భక్తి అంటే దేవుడికి మాత్రమే సంబంధించిందని, అది ఇప్పటికి సంబంధం లేదు, రిటైర్మెంట్ తర్వాత చూసుకుందామని, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. లేకపోతే జీవితంలో వైరాగ్యం వస్తేనో, బాధ వస్తేనో అప్పుడు రిలీఫ్ కోసం ఈ పుస్తకం తెరుద్దామని, ఇట్లాంటి ఆలోచనలన్నీ అసలు ముందు బుర్రలోంచి తీసేయండి. ఎస్, స్కూల్కి ఎల్కేజీకి తీసుకువెళ్ళి ఎలా అయితే స్కూల్లో తల్లి వదిలిపెట్టి వస్తుందో ఆ క్షణం నుంచే భగవద్గీత వాడి పక్కన ప్రత్యక్షం అవ్వాలి. ఆ ఏజ్ నుంచి రోజుకో శ్లోకం చొప్పున ముందు నేర్పిస్తూ ఉండాలి. హ్యాబిచ్యుయేటెడ్ అయిపోవాలి. ఒక తన దైనందిన జీవితంలో భగవద్గీత చదవటం ఒక అలవాటుగా మారాలి. మారుతుందా? మా పిల్లలు వినరండి. ఎందుకు వినరు? మనం అనేక వీడియోలు చూస్తుంటాం. చిన్న పిల్లలకి ఈ పంచ ఇవి కట్టి శుక్లాం బలదం విత్నం అని చదువుతున్నారా వాళ్ళు లేదా? ఎలా చదువుతున్నారు? తల్లి పవర్ఫుల్ అవ్వటం వల్ల, తల్లికి ఆసక్తి ఉండటం వల్ల. అందుకని దయచేసి మీ కూతురు చాలా గొప్ప హీరోయిన్ అంటే నా దృష్టిలో సినిమా అని కాదు, జాతికి ఆదర్శవంతమైన మహిళగా నిలబడాలి అంటే బాల్య దశ నుంచే భగవద్గీత మీ కూతురికి నేర్పించండి. మీ కొడుకే ఈ ప్రపంచంలో గొప్ప హీరో, సినిమా హీరో కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్టింగ్ చేస్తారంతే. యాక్టింగ్ చేసేవాడికి అంత పవర్ ఉంటే ధర్మాన్ని అనుసరించేవాడికి, ధర్మాన్ని ఆచరించేవాడికి ఇంకెంత పవర్ ఉండాలి? సో ఇది ఒక అంటే మోరల్ సపోర్ట్ లాగా. ఇప్పుడు అర్జునుడు చాలా అంటే ఆల్మోస్ట్ అంటే నా సొంత వాళ్ళని నేను చంపాలని వైరాగ్యం ఆవరించిన వాడిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేయడానికి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఒక మంచి జీవిత పాఠాల సారాంశమే భగవద్గీత. సో అది బాల్య దశ నుంచే పిల్లలకి నేర్పించడం వల్ల, ఇప్పుడు నేను ఇస్తున్న సందేశం అది, నేర్పించటం వల్ల జీవితాన్ని ఎలా గడపాలి, జీవితాన్ని ఎలా సాధించాలి ఇది భగవద్గీతలో మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఇందాక మంచి మాట అన్నారు. ఇవాళ ప్రతి స్టెప్లోనూ చదువు స్ట్రెస్, ఉద్యోగం స్ట్రెస్, పెళ్ళి స్ట్రెస్, ఫ్యామిలీ లైఫే స్ట్రెస్, అన్నిట్లోనూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నామంటే సంథింగ్ ఏదో దాన్ని రిజల్ట్ ఆశించడం వల్లే స్ట్రెస్ వస్తుంది. భగవద్గీత అది చెప్తోంది. పని చేయి, రిజల్ట్ దేవుడికి రెస్ట్ ఆఫ్ ది రిజల్ట్ దేవుడికి వదిలిపెట్టాయి. రిజల్ట్ ఎలా ఉన్నా దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. నువ్వు 90 మార్క్స్ అనుకుంటే 70 మార్క్సే వచ్చినాయంటే దాని అర్థం ఏమిటంటే, దేవుడి గురించి తపస్సు చేసేవాడికి దేవుడు ప్రత్యక్షం కాలేదంటే అర్థం దేవుడు లేడని కాదు. దేవుడు ప్రత్యక్షమయ్యేంత ఇంటెన్సిటీతో నువ్వు తపస్సు చేయలేదని అర్థం. ఇంక్రీజ్ యువర్ ఇంటెన్సిటీ. అందుకని కృష్ణుడు అంటాడు అర్జునుడికి విశ్వరూపం చూపించిన తర్వాత, అర్జున నీకు దర్శింపచేసిన ఈ విశ్వరూపం వేద యజ్ఞ తపో ఉగ్ర తపస్సు చేత కూడా సాధ్యం కాదు ఇది. అలాంటిది ఈ మనుజలోకంలో నువ్వు ఒక్కడవే దర్శించగలిగావని ఉగ్ర తపస్సు అనే పదం వాడాడు. అట్లా నువ్వు ఏదైనా సాధించాలంటే అదే యోగం. ఇందాక మోడీ గారి విషయంలో కూడా అతనికి ఈ దేశంతో యోగి అని ఎందుకు రాశానంటే, యోగి అంటే యోగం చేసేవాడు యోగి. యోగం అంటే ఏమిటి? కలయిక. ఎవరితో కలయిక? జీవాత్మ పరమాత్మతో కలయిక. లౌకికంగా దేంతో కలయిక? నువ్వు ఏ పని అయితే స్వీకరించావో ఆ పనికి నువ్వు ఐకాన్గా మారాలి ప్రపంచానికి. అది సాధించటం. జస్ట్ లైక్ దట్, ఈ నెల శాలరీ వచ్చిందా, నాన్ సెన్స్, అలా బతకండి. అచీవర్ అంటే అది అర్థం. మేము ఆ తపస్సు వాళ్ళు ఇలా కాన్సన్ట్రేట్ చేయమంటున్నా. వాళ్ళు ఏం పర్లేదు, వాళ్ళు దేనికి టార్గెట్ చేశారో అదే పొందుతున్నారు. నువ్వు టార్గెట్ చేసింది శాలరీ మాత్రమే, అదే పొందుతున్నావు. అంతకంటే నెక్స్ట్ లెవెల్ ఉంది, అది చెప్తుంది భగవద్గీత. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, ఇక్కడి నుంచి నువ్వు ఎంప్లాయీ స్థితి నుంచి ఎంప్లాయర్ స్థితికి ఎదగాలి. అది నెక్స్ట్ లెవెల్. ఎంప్లాయర్ స్థితి దగ్గర నుంచి భారతదేశంలో పలానా వాడు ఉన్నాడు అని ఇతర దేశాల వాళ్ళకి తెలుస్తోందా లేదా? తెలుస్తోంది. ఎవరి వల్ల తెలుస్తోంది? ఒక మోడీ వల్ల తెలిసింది, ఒక అంబానీ వల్ల తెలుసు. భారతదేశంలో అంబానీ అనేవాడు ఒకడు ఉన్నాడు అని అమెరికా వాళ్ళకి తెలియట్లేదా? దానికోసం ఎంత కృషి చేసి ఉంటారు, ఎంత తపస్సు చేసి ఉంటారు.
అన్నీ కూడా కదా, మానసిక స్థితి, ప్రశాంతత, ఇవన్నీ కూడా అన్నిటికీ నాలెడ్జ్. అంటే ఇవన్నీ మీరు ఏదైతే ఒక కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకం ఉంది తల్లి. పని చెయ్యి, పని తాలూకు ఫలితాన్ని దైవానికి వదిలిపెట్టు, పనిని త్రికరణ శుద్ధిగా చెయ్యి, పనిని ధర్మబద్ధంగా చెయ్యి, పనిని దైవార్పణ బుద్ధితో చెయ్యి, పనిని అటాచ్మెంట్ లేకుండా చెయ్యి, ఈ పని చేస్తున్నాను అనే భావంతో చెయ్యి తప్ప ఇది నాది నాది అనే భావంతో చేశారనుకోండి, ఈ పని నేను ఎలా పాడాను అని కాళ్ళ దగ్గర ఇస్తే అది నీ గొప్పతనం అని నువ్వు విర్రవీగుతున్నట్టు లెక్క. ఇవాళ నీ గొంతు బాగుంది కాబట్టి బాగా పాడగలిగావు. ఆ బాగుండటం అన్నది నీకు సంబంధించింది కాదు. ఇంటికి వెళుతూ దారిలో 4 తుమ్ములు తుమ్మామనుకోండి, ఇంటికి వెళ్ళేసరికి గొంతు పోయింది, జలుబు వచ్చేసింది. మరి గంట ముందు బాగానే ఉన్నావు కదా, ఏది నీ చేతుల్లో ఉన్నట్టు? నేను అనే అహంకారం వదిలిపెట్టు, నాది అనే మమకారం వదిలిపెట్టు, కర్తృత్వ భావన, కర్తవ్య దీక్షతో చేయి తప్ప నేను చేస్తున్నాననే భావన తీసి పక్కన పెట్టు. ఇదంతా సైకలాజికల్ ట్రీట్మెంట్ కృష్ణుడు అర్జునుడికి ఇచ్చింది. ఈ మధ్య కాలంలో నేను ఒకటి చూశానండి, అంటే పిల్లలు ముద్దుగా మీరే అన్నారు వీడియోస్ శ్లోకాలు నేర్పించి, ఆ ముద్దుగా వీడియోలు తీయటం కోసం నేర్పిస్తున్నారు తప్ప దానిలో జ్ఞానాన్ని నేర్పించట్లేదు నేను కొంతమందిలో అబ్జర్వ్ చేశాను. అది యాక్చువల్గా నేను చాలా చోట్ల చెప్తున్నదే, ఫస్ట్ లెవెల్లో ముందు మీరు అలవాటు చేయడానికి నేర్పించండి, అది అల్టిమేట్ అనుకోకండి. భగవద్గీత నేర్చుకునే వాళ్ళకు కూడా చెప్తున్నాను, చాలా చోట్ల ఇది మీరు మంచి సందర్భంలో ప్రశ్న వేశారు. భగవద్గీత పారాయణం అని చెప్పి ఈవెంట్లు చేసేస్తున్నారు. అసలు నాన్ సెన్స్ అది. దయచేసి అవి చేసుకోండి, పర్వాలేదు. అయితే ఏంటంటే అది అల్టిమేట్ అనుకోవద్దు. 700 శ్లోకాలు నీకు వస్తే ఎంత, రాకపోతే ఎంత. 700 శ్లోకాలు రావడం అంటే అర్థం ఏమిటంటే పరమాత్ముడి దృష్టిలో అవన్నీ నువ్వు అర్థం చేసుకుని ఆచరించగలిగే స్థితికి ఎదిగావని అర్థం పరమాత్ముడి దృష్టిలో. అలా ఎదిగితేనే ఎదిగినట్టు. నేను 700 శ్లోకాలు ఏది, మీరు 13వ శ్లోకంలో, మీరు 13వ అధ్యాయంలో 13వ శ్లోకం చెప్పండి అంటే సర్వతః పాణిపాదం తత్తనగా మీకు మొత్తం వచ్చండి అని అవతల వాడు ఆనందపడిపోవడం లోయర్ లెవెల్. అవన్నీ ఆ శ్లోకానికి అర్థం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే కృష్ణుడు అర్జునుడికి బోధించిన మొత్తం భగవద్గీత అంతా విన్న తర్వాత ఇప్పుడు చెప్పు నీకేం అర్థమైంది అని అడిగాడు కృష్ణుడు. అంటే అప్పుడు అర్జునుడు అంటున్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నాడు. అంటే నష్టో మోహ, పరమాత్మ నీ దయ వలన నా అవివేకము తొలగినది. భగవద్గీత అంతా విన్న తర్వాత ఇప్పుడు నీకేం జరిగిందో చెప్పని అడిగాడు కృష్ణుడు. టీచర్ అడిగినట్టే అడిగితే ఇప్పుడు నాకు 3 జరిగినాయి అన్నాడు. ఏమిటా 3 అంటే అజ్ఞానం పోయింది, 2వది జ్ఞానం లభించింది, 3వది సందేహాలన్నీ పోయినాయి, 4వది ఫైనల్. నేను ఏదైతే చేయడానికి సమ్మతించలేదో ప్రారంభంలో అలాంటి యుద్ధాన్ని, క్షత్రియుడికి యుద్ధం అనేది తెరిచిన స్వర్గద్వారం లాంటిది. ఇప్పుడు నేను యుద్ధానికి నా స్వభావమైన యుద్ధానికి నేను నియోగించబడ్డాను. ఇప్పుడు లేస్తున్నాను, నేను యుద్ధం చేస్తున్నాను, నేను విజయుని అవుతాను, ఆశీర్వదించు పరమాత్మ. అంతటి ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగేది ప్రపంచంలో. నిరాశల్లో కొట్టుమిట్టాడేవాడికి, నిస్పృహల్లో కొట్టుమిట్టాడే వాళ్ళకి, డిప్రెషన్లో ఉండేవాడికి, సక్సెస్ కాని వాళ్ళకి భగవద్గీత చాలా మంత్ర సమన్వయమైంది. నేను 2015లో భగవద్గీత చాంటింగ్ నేర్చుకున్నాను, కొన్ని శ్లోకాలు. చాంటింగ్ అంటే ఏంటి, ఒక లయబద్ధంగా పాడటం నేర్పిస్తారు కదా, అది నేర్చుకున్నాను. కానీ దాన్ని నేను పూర్తి స్థాయిలో కంటిన్యూ చేయలేకపోయా, అంటే ఫాలో కూడా అవ్వలేకపోయా. సోషల్ మీడియాలో ఇప్పటికీ చాలామంది అడుగుతారు భగవద్గీత మీద వీడియోలు చేయొచ్చు కదా అని. శ్లోకాలు చదివేసేసి తెలుగు మీనింగ్ చెప్పొచ్చు, మీరు కూడా ఇచ్చారు, చాలా చిన్నగా ఈజీగా ఉండే పుస్తకం. చెప్పడం కాదు కదా, ఫస్ట్ నేను అడాప్ట్ చేసుకొని నేను ఆ బిహేవియర్ని నేను అలవర్చుకున్నప్పుడే నాకు ఒక హక్కు ఉంది. భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, ఆచరణ గ్రంథము. రిటైర్మెంట్ టైంలో మీరు ఓపెన్ చేయాల్సిన పుస్తకం కాదు, జీవిత ప్రారంభం నుంచి అనేది జనాల్లోకి బాగా వెళ్ళవలసింది. 2వది మత గ్రంథం కాదు, మత గ్రంథం. అదే అడగబోతున్నాను. అంటే దీన్ని చాలామంది కూడా హిందువులు మాత్రమే, ఇప్పుడు అంటే క్రైస్తవులకు బైబిల్ ఉంది, లేకపోతే ముస్లింలకి ఖురాన్ ఉంది, హిందువులకి భగవద్గీత ఉంది, ఇది మత గ్రంథం కాదు. అలాంటి వాటితో పోల్చొద్దు. నేను ఎప్పుడు చెప్తుంటాను, చాలా సీరియస్గా చెప్తా. భగవద్గీతకి దగ్గరలో 1,00,000 కిలోమీటర్ల దగ్గరకు కూడా భగవద్గీతకి దగ్గరకి ఏ గ్రంథము రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. తత్తుల్యమైన గ్రంథం ప్రపంచంలో ఇప్పటికీ లేదు, ఎప్పటికీ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఉత్తమ జీవన విధాన గ్రంథం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాక్టీసింగ్ టెక్స్ట్, ఇది రీడింగ్ టెక్స్ట్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, ఇది గుర్తుపెట్టుకోండి.
భగవద్గీత బాల్య దశ నుంచే చదువుకుని దాని ప్రాక్టీసింగ్ స్థాయికి వెళ్ళవలసిన మోస్ట్ ఇంపార్టెంట్, మీరు మిస్ కాకూడని బుక్ భగవద్గీత. ఇది గుర్తుపెట్టుకోండి. పరమాత్ముడు అర్జునుడితో ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా వినండి. ఏదో రోజుకు పావుగంట టైంపాస్ కోసం శ్లోకం, దాని అర్థాలు మామూలుగా చదివేసి వెళ్ళిపోవటం కాదు. భగవద్గీతని అర్థం చేసుకునే లక్ష్యంతో చదవండి, దాన్ని ఆచరించే పరమ లక్ష్యంతో చదవండి. అది దాని టార్గెట్.